హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించి ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఆక్షన్ తర్వాత చాలామంది యంగ్ టాలెంటెడ్ ప్లేయర్లు అయితే టీమ్స్లోనికి వెళ్తే మంచి ఎక్స్పీరియన్స్, చాలామంది లెజెండరీ ప్లేయర్లు అయితే అన్సోల్డ్గా మిగిలిపోయారు. వీరిలో మెయిన్ పర్దీప్ నర్వాల్ మొత్తం 190 మ్యాచ్లు ఆడితే అందులో 1801 రైడ్ పాయింట్లు అయితే ఉన్నాయి. అంటే ప్రతి మ్యాచ్ కూడా 9.47 సగటుతో అయితే అతనైతే రైడ్ పాయింట్లు సాధించాడు. అలాంటి లెజెండరీ ప్లేయర్ను ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లో ఎవరు కూడా తీసుకోలేదు. దానికి కారణం ఏంటనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. అంతేకాకుండా పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్ అయితే ప్రకటించారు. ఈ సమయంలో పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్ ప్రకటించడం కూడా సరైందా కాదా అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన L5 స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. వ్యూస్ అయితే మనం బాగానే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావడం లేదు. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ ముగిశాక పర్దీప్ నర్వాల్కి ఇది ఒక అన్లక్కీ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే చాలా మంది యూట్యూబర్స్ అయితే పర్దీప్ నర్వాల్ అన్సోల్డ్గా మిగిలిన తర్వాత కూడా తెలుగు టైటన్స్కి వస్తారని కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారు. కానీ ఆ రూమర్స్గానే మిగిలిపోయాయి. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ ముగిశాక పర్దీప్ నర్వాల్ అన్సోల్డ్గా ఉండడంతో అతనైతే రిటైర్మెంట్ అయితే ప్రకటించేశారు. సో ఇక మనం పర్దీప్ నర్వాల్ని ప్రో కబడ్డీలో అయితే అసలు చూడలేం. పట్నా పైరేట్స్ వరుసగా 3 సార్లు టైటిల్కి వెళ్ళడంలో పర్దీప్ నర్వాల్ది కీ రోల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను చేసిన డుప్కి పాయింట్స్, అంతేకాకుండా ఒకే రైడ్లో 7 పాయింట్స్ సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటి ఒక లెజెండరీ ప్లేయర్ని ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లో ఎవరు తీసుకోకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇకపోతే ప్రో కబడ్డీ సీజన్ 12లో పర్దీప్ నర్వాల్ అన్సోల్డ్గా మిగలడానికి కారణం అతను లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి పర్దీప్ నర్వాల్ అయితే సరైన పర్ఫార్మెన్స్ అయితే చూపించలేకపోతున్నాడు. అంతేకాకుండా అతను డుప్కిస్ కూడా అస్సలు పనిచేయడం లేదు. సో పర్దీప్ నర్వాల్ ప్రో కబడ్డీ సీజన్ 12కు ముందే మన అందరికీ తెలుసు అతనైతే అన్సోల్డ్గా మిగిలిపోతారని. నేను ఆల్రెడీ వీడియో కూడా చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎవరిపై వీడియో చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో మిస్ యూ పర్దీప్ అని కామెంట్ చేసండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ పర్దీప్ నర్వాల్ నెక్స్ట్ కోచ్గా అవతారం అయితే ఛాన్స్లు అయితే గట్టిగానే కనిపిస్తున్నాయి.